శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మంచి మాటలు వినడానికి ఎవరు సిద్ధపడరు. విన్నా ఈ చెవితో వింటే ఈ చెవితో వదిలేస్తారు. అదే లేనిపోని మాటలు, ఇచ్చకప్పు మాటలు, అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెబుతూ ఉంటే అవి చెవి నిండుగా వింటారు. అలా చెప్పుడు మాటలు వినడం వల్ల ఎన్నో సంసారాలు నాశనం అయిపోయాయి. ప్రేమగా ఉన్నవారు కూడా పగవారిగా మారిపోయి అనేక ఇబ్బందులు పడ్డారు. పూర్వకాలము పనిచేసే వాళ్ళను కూడా సంతలో అమ్మేవారట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర చెప్తా ఉన్నారు. అందులో యువకుడు బలిష్టంగా ఉన్నాడు, కానీ అతనికి చాలా తక్కువ ధరకి ఇస్తానని చెప్పేసి అమ్మేవాడు చెప్తున్నాడు. ఇంట్లో పనివాడు అవసరమై ఒక ధనవంతుడు అందరిని పరిశీలిస్తూ అనుమానం వచ్చి ఆయన అడిగాడట, ఇంత తక్కువ ధరకు అమ్ముతున్నారు ఏమిటి, ఇతడు పని చేయడా, పని దొంగనా? అప్పుడు అమ్మేవాడు అన్నాడట, ఏం లేదు, చక్కగా పని చేస్తాడు, పని దొంగ ఏం కాదు, కానీ ఇంట్లో వారి మధ్య తగవులు పెట్టి సంసారాలను నాశనం చేసే స్వభావం ఉంది, అందుకే చౌకగా అమ్ముతున్నాను అన్నాడట. ఈ ధనవంతుడు అనుకున్నాడు, మేమిద్దరమే భార్యాభర్తలం, అన్యోన్యమైన జీవితం మాది, ఎవరు సృష్టించినా మా మధ్య కలతలే రావు. ఆ వ్యక్తిని కొనుక్కొని వెళ్ళిపోయాడట. కాలం గడుస్తూ ఉంది, పనివాడు చక్కగా పనిచేస్తూ ఉన్నాడు. కొన్నాళ్లకు యజమాని వ్యాపార రీత్యా వేరే దూరం వెళ్ళినప్పుడు ఆయన భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మగారు, ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, మీ ఉప్పు తిని బతుకుతూ ఉన్నాను, నీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి ఊరుకోలేకుండా ఉన్నాను. అయ్యగారు అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నట్టున్నాడు, నాకు అనుమానం వస్తుంది, జర జాగ్రత్త అన్నాడట. అనగానే ఆవిడ, ఏం మాట్లాడుతున్నావు, మా భర్త అలాంటి వాడు కాదనండి. ఈ వ్యక్తి స్వభావము విభేదాలు కలిగించే స్వభావం, నీకు అన్యాయం జరిగితే నేను ఊరుకోను, నీకు న్యాయం జరిగేటట్టుగా అయ్యగారు చెడుదారిన పోకుండా ఉండేటట్టుగా నేను ఒక సలహా చెప్తాను. ఊరి బయట ఒక సాధువు ఉన్నాడు. అర్ధరాత్రి వేళ ఎవరికి కనిపించకుండా అయ్యగారి యొక్క తల వెంట్రుక తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పినట్టయితే ఆయన తీరుస్తాడు, నీవేమి బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు రాత్రి కత్తెర తీసుకొని వెళ్ళి అయ్యగారు పడుకోగానే తల వెంట్రుకను కత్తిరించుకొని రా అన్నాడు. ఏ స్త్రీ కూడా తన భర్త ఇతరులతో సంబంధం ఏర్పాటు చేసుకున్నాడంటే తట్టుకోలేదు. ఎలాగైనా తన భర్త తనకే కావాలని అనుకుందా. సరే, ఈరోజు చేస్తానంది. సాయంకాలం యజమాని వచ్చాడు. యజమానురాలు వంట పనిలో నిమగ్నమై ఉంది. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యగారు, నా నోట ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు, మీకు జరుగుతున్న అన్యాయాన్ని నేను తట్టుకోలేకుండా ఉన్నాను, ఏం జరిగిందో చెప్పమన్నాడట. మీరు వ్యాపార రీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అమ్మగారు ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది, అందుకే చెప్తున్నానన్నాడు. యజమాని కోపగిస్తూ, మళ్ళీసారి ఇలాంటి మాటలు చెప్పినట్టయితే నేను చంపేస్తానని చెప్పేసి గద్దించాడు. నేను చెప్పేది నీ మంచి కోసమే. ఈరోజు పడక గదిలో పడుకున్నట్టు నటించండి, ఆ తర్వాత మీ భార్య నిన్ను పొడవడానికి వస్తుంది, అప్పుడు నేను చెప్పిన విషయం మీరు నమ్మండి, జాగ్రత్తగా ఉండని చెప్పేసి తన పని మీద తాను వెళ్ళిపోయాడు. భర్తకు భార్య మీద ఎంత ప్రేమ ఉన్నా ఈ వ్యక్తి కల్పించి చెప్పిన మాటల వల్ల అనుమానంలో పడ్డాడు. పడక గదిలోకి వెళ్ళాడు, పడుకున్నట్టు నటిస్తున్నాడు. ఆమె తన పనంతా ముగించుకొని తన భర్త వెంట్రుక తీసుకొని అర్ధరాత్రి స్వామివారి దగ్గరికి వెళ్ళాలన్నాడు కదా పనివాడు, ఎలాగైనా తన భర్త తనకే దక్కాలన్నటువంటి సంకల్పంతో కత్తెర తీసుకొని మెల్లగా పడక దగ్గరికి వెళ్తూ ఉందట. పడుకున్నట్టు నటిస్తున్నటువంటి యజమాని వెంటనే మేల్కొని, దూర్తురాలా, నన్నే చంపడానికి వస్తావని చెప్పేసి లేచి అదే కత్తెరతో ఆమెను పొడిచి చంపేశాడు. తెల్లారే వరకు ఈ విషయం తల్లిగారింటికి తెలిసింది. తల్లిగారి తరఫు వారు వచ్చారు, ఈయనను చంపేశారు. ఈ విషయము ఆయన బంధువులకు తెలిసింది, వాళ్ళు వచ్చి వీళ్ళ బంధువులను చంపారు, వీళ్ళు వాళ్ళ బంధువులను చంపారు. మొత్తానికి వంశం నాశనమైంది. కాబట్టి లేనిపోని కల్పించి చెప్పిన మాటలు వినడానికి తీయగా ఉంటాయి, కానీ వాటి యొక్క ఫలితము చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అందుకే సుమతికర్త అంటాడు కదా, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి అన్నాడు. ఇచ్చకపు మాటలు చెప్పేవారు ప్రతి గల్లీలోనూ ఊర్లలో ఉంటారు. అలాంటి వారి మాటలు వినడం వల్ల అనేక అనర్థాలు కలుగుతాయి. ఎవరు ఏమి చెప్పినా అందులో ఉన్న విషయాన్ని కనాలి, ఆ తర్వాతే అనాలి. అంతేగాని సత్యాసత్యాలు తెలుసుకోకుండా మాట్లాడినట్టయితే అనేక అనర్థాలు జరుగుతాయి. అందుకే ఇచ్చకపు మాటలాడే వారితో జాగ్రత్త. ధన్యవాదాలు.